మన కుటుంబాన్ని సంఘాన్ని సాహసాన్ని కూడా క్షమించినందుకు అలాగే దైవులు మన కుటుంబాన్ని కూడా దేవుడి రెక్కలని భద్రపరిచినందుకు మన అందరూ తెలియజేస్తున్నాం. దేవుని సన్నిధిలో వాక్య భాగంలో పెడదాం. అపోస్తల కార్యాలు 16వ అధ్యాయము. అపోస్తల కార్యాలు 16వ అధ్యాయము 14వ వచనం ఒకసారి మార్గదర్శనంలో అపోస్తల కార్యాలు. అప్పుడు లూదియాను దైవ భక్తి గల ఒక స్త్రీ వినుచుండెను. ఆమె ఉదారణకు పొడిని అమ్ము తయారైన పట్టణస్థురాలు. అప్పుడు లూదియాను దైవ భక్తి గల ఒక స్త్రీ వినుచుండెను. ఆమె ఉదారణకు పొడిని అమ్ము తూతైన పట్టణస్థురాలు. ప్రభువు ఆమె హృదయమును తెరిచెను గనుక పౌలు చెప్పిన మాటలందు లక్ష్యముంచెను. ఆమెయు ఆమె ఇంటి వారును బాప్తిస్మము పొందినప్పుడు ఆమె నేను ప్రభువునందు విశ్వాసము కలగాలని మీరు ఎంచితే నా ఇంటికి వచ్చి వేడుకొని మమ్మల్ని బలవంతము చేసిన పరిశుద్ధ వాక్యము దేవుడు దీవించను గాక. ఆమె తలవెత్తిన చిన్న ప్రార్థన చేస్తున్నాం. పరిశుద్ధ గల ప్రభువాన్ని కావు స్తుతి స్తోత్రం జరిగి మమ్మల్ని ఇంతవరకు క్షేమంగాను సజీవుల నుంచి కాపాడించడానికి పొందరారు. గత వారం అంతా కూడా ప్రయాణాల్లోను పనుల్లోను మీరు తోడుకుని క్షేమంగా దయచేశారు. ఇప్పటి వరకు ఎంతగానో స్తుతించాం, ఆనందించాం. ప్రభా మీరు వచ్చిన ప్రతి బిడ్డను కూడా పేరు పేరు మీరు ఆశీర్వదించారు. ఇప్పుడు వాక్యం చెప్పవచ్చుగా మీరే మరుగుపరిచి మాట్లాడించండి. మాకు కావాల్సిన ఆత్మీయ ఆహారం అందించండి. విడగల చెవులు దయచేది లోబడి స్వభావం దయచేయమని ఘనత ప్రభావాలు పొందమని మా ప్రభు యేసుక్రీస్తు బతిమాలను వేడుకొనిచున్నాను తండ్రి. ఆమేన్. హల్లెలూయా. దేవుని స్తోత్రములు మీ అందరికీ వందనాలండి. ఈ వాక్య భాగం అనేక పర్యాయాలను మనం చదువుకుంటాం. అంతేకాదు అనేక పర్యాయాలను విని కూడా ఉన్నాం. ఏదైనప్పటికీ దేవుడు మరలా ఈ వారంలో మరి యొక్క వాక్యాన్ని అందించడానికి కారణం ఏంటంటే దేవుడు మన యొక్క హృదయాలను తెరవడానికి, దేవుని యొక్క వాక్యం వినడానికి దేవుడు మహాకృపను దయచేస్తూ ఉన్నారు. హల్లెలూయా. గత కొన్ని వారాలుగా మనం దేవుని యొక్క సన్నిధిలో అపోస్తల కార్యాలను మనం ధ్యానిస్తూ వస్తూ ఉన్నాం. హల్లెలూయా. ఇక్కడ చూసినట్లయితే ఆ యొక్క అపోస్తలుడైన పౌలు ఆ యొక్క ఆసియా ప్రాంతానికి అనగా తుయితైన పట్టణానికి దేవుడు రప్పించినప్పుడు ఆ మార్గములోనికి దేవుడు ఆ అపోస్తలుడైన పౌలుని రప్పించినప్పుడు అక్కడ ఆదివారం పరిశుద్ధ దినమునందు ఆ యొక్క వాక్యం విశ్రాంతి దినమునందు వాక్యం చెప్పాలనే ఉద్దేశంతో ఆ నదీ ప్రాంతాలకు ఆ తీరానికి వెళ్ళి అక్కడ కొంతమంది స్త్రీలను చూసినప్పుడు మరి వాక్యం చెప్పుచుండగా అపోస్తలుడైన పౌలు దేవుని యొక్క వాక్యాన్ని అందించున్నప్పుడు ఆ స్త్రీలు వినుచున్నారు. ఆ స్త్రీలను లూదియా అనే ఒక దైవభక్తి కలిగినటువంటి స్త్రీ గోదారంగు పొడిని అమ్ముకొనుచు ఆ నదీ తీర ప్రాంతాన జీవిస్తూ ఉంది. హల్లెలూయా. ఆమె కూడా దేవుని యొక్క వాక్యాన్ని వినుచున్నట్లుగా దేవుని యొక్క వాక్యం సెలవిస్తా ఉంది. ఈ స్త్రీని మనం గమనించినట్లయితే ఆమె చాలా ధనవంతురాలైనటువంటి స్త్రీ. ఆమె ఎలాంటి స్త్రీ అండి? చాలా ధనవంతురాలైన స్త్రీ. అంతేకాదు ఆ రోజుల్లో ప్రాచీన ప్రపంచంలో విలువైనటువంటి వస్తువు అయినటువంటి ఈ ఓదా రంగు వ్యాపారంలో నిమగ్నమై ఉంది. ఈమె ఓదా రంగు వ్యాపారంలో నిమగ్నమై ఉంది. అంటే మీరు అనుకోవచ్చు ఆ యొక్క ఓదా రంగు కూడా ఏదో ఇళ్ల ముందు వేసే ఆ ముగ్గో లేకపోతే ఆ ఏదో పొడి అనుకోవచ్చు. కానీ ఇది వస్త్రాలకు వేసే పొడి. అంటే ఆనాడు అనేక మంది
మంది ఆ యొక్క ఉన్నతమైనటువంటి వారు, ధనవంతులైనటువంటి వారు ఓదా వస్త్రాలను తొడిగేవారు. అలాంటి ఓదా వస్త్రాలను తొడిగే వారిని ఒక ఉన్నతమైన స్థితిలో చూసేవారు. అలాంటి స్థితిలో ఆ బట్టలకు వేసే ఆ యొక్క రంగు, ఆ దాన్ని అమ్మే ఈ తూతైరాలు పట్టణస్తురాలు, ఈ యొక్క లూది అనే ఆమె. అంటే వ్యాపారంలో, ఆ రోజుల్లో వ్యాపారంలో చాలా లాభాన్ని గడించి ఉన్నతమైన స్థితిలో ఉన్నటువంటి స్త్రీ అన్నమాట. గనురాలైనటువంటి స్త్రీ, చాలా ధనవంతురాలైనటువంటి స్త్రీ అని సెలవిస్తా ఉంది వాక్యం. అంతేకాదు ఆమె దైవభక్తి విషయంలో, యూదుల ఆ యొక్క మతములో అనగా యూదులు దేవుణ్ణి ఆరాధించే విషయంలో దైవభక్తి కలిగినటువంటి స్త్రీగా ఉంది. ధర్మశాస్త్ర గ్రంథమని మరి చాలా పఠిస్తూ చాలా భయభక్తులు కలిగినటువంటి స్త్రీగా ఉంది ఈమె. అంతేకాకుండా యూదుల యొక్క విశ్వాసాన్ని నేర్చుకుని యూదుల యొక్క విశ్వాసంలో జీవిస్తూ చాలా పరిచయమైనటువంటి వ్యక్తిగా కనబడతా ఉంది. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. ఇలాంటి విశ్వాసం కలిగినటువంటి స్త్రీ, ఇలాంటి దైవభక్తి కలిగినటువంటి స్త్రీ, ఇలాంటి ఆ యొక్క గనురాలైనటువంటి స్త్రీ, ధనవంతురాలైనటువంటి స్త్రీ, ఆ పౌలు మరి ఆ ప్రాంతంలో, ఆ నదీ తీర ప్రాంతాన మరి ఆరాధన జరుగుతుండగా ఆ స్త్రీలను చూసి వాక్యము చెప్తున్నప్పుడు, అక్కడ ఉన్నటువంటి ప్రజలను చూసి వాక్యం చెప్తున్నప్పుడు చాలా జాగ్రత్తగా ఉంటుంది. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఇక్కడ అనేక పర్యాయాలు మనం ఈ వాక్యాలు మనం వినుంటాం, కానీ మన హృదయాల్లో వాక్యాన్ని చేర్చుకోలేకపోయాం. వాక్యాన్ని ఏం చేర్చుకోలేకపోయాం. ఈమె ఒక్కసారి దేవుని యొక్క సన్నిధిలో వాక్యాన్ని వినడం ద్వారా, పౌలు గారు చెప్పినటువంటి వాక్యం వినడం ద్వారా ఎలా రక్షించబడింది, ఏ విధంగా ధన్యురాలైంది, ఏ విధంగా ఉన్నతమైన స్థితిలో క్రైస్తవ విశ్వాసములు ఏ విధంగా పేరు తెచ్చుకున్నది అనేది ఒకసారి మేము వివరించాలని మనం చేస్తూ ఉన్నారు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. చాలా సార్లు మీరు వాక్యం వింటున్నారు, కానీ ఏనాడు కూడా హృదయంలో వాక్యాన్ని చేర్చుకోలేకపోయారు. వాక్యాన్ని ఏం చేర్చుకోలేకపోయారు. వాక్యం అసలు ఎలా వినాలి, ఎలా హృదయంలో చేర్చుకోవాలి, ఎలా హృదయంలో గ్రహించుకోవాలి అనే విషయం మీద ఈ స్త్రీ చాలా ఉదాహరణగా కనబడతా ఉంది. ఈ లూదియా అనే స్త్రీ చాలా ఉదాహరణగా కనబడతా ఉంది. చాలా ఈ విషయంలో మనం కూడా నేర్చుకుని దేవుని యందు భయభక్తులు కలిగి ఎలా జీవించాలో కూడా ఈ స్త్రీ నేర్పుతా ఉంది. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. ఎన్నిసార్లు మనం వాక్యం విన్నప్పటికీ కూడా ఈసారి వాక్యం వినేటప్పుడు ఒక క్రొత్తదనాన్ని మనం చూడగలం. ప్రైజ్ లార్డ్. అలాగే ఇక్కడ చూసినట్టే దేవుని యొక్క వాక్యంలో ఈమె క్రైస్తవ విశ్వాసాన్ని అంగీకరించడానికి విశ్వాసం పొందుకోవడానికి ఈ బోధ చాలా అవసరమైంది ఆమెకి. ఎందుకనంటే ఆమె ఒక ప్రత్యేకమైనటువంటి విధానంలో నేర్చుకున్న ధర్మశాస్త్ర గ్రంథాన్ని చదివి విని విశ్వసించింది. కానీ పౌలు చెప్పే బోధ వేరే విధంగా ఉండటం ద్వారా, అది క్రీస్తుని గురించిన వాక్యం అవటం ద్వారా ఈమె చాలా శ్రద్ధాభక్తులు వహించినట్లుగా దేవుని యొక్క వాక్యము సెలవిస్తా ఉంది. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. మరి ఎంత శ్రద్ధాభక్తులు అంటే చాలా శ్రద్ధాభక్తులుగా ఆ యొక్క హృదయమును తెరిచి దేవుని యొక్క వాక్యాన్ని వింటున్నట్లుగా వాక్యం సెలవిస్తా ఉంది. ఏంటంటే హృదయము తెరవబడట. ఇక్కడ ప్రత్యేకంగా వ్రాయబడింది ఏంటంటే, ఈ యొక్క అధ్యాయంలో ఈ అంశాన్ని మనం చదివి గ్రహించినప్పుడు హృదయము తెరవబడుట అనేది మనం చూస్తూ ఉన్నాం. హృదయము తెరవబడుట. మరి మన హృదయం ఎప్పుడైనా తెరవబడిందా? తెరవబడితే ఏ విధంగా తెరవబడింది, ఏ విధంగా గ్రహించుకున్నాం వాక్యాన్ని అనేది ఒకసారి ఆలోచన చేయాలని ప్రభు పేరిట మనం చేస్తూ ఉన్నాం. ఇక్కడ చూసినట్లయితే దేవుని యొక్క వాక్యంలో హృదయము తెరిచింది. హృదయం తెరటు గురించి కొన్ని విషయాలను నేను నేర్పుతాను. చూసినట్లయితే అపోస్తలుల కార్యాలు ఆ యొక్క 7వ అధ్యాయము 56వ వచనం ఒకసారి జ్ఞాపకం చేస్తాం. అపోస్తలుల కార్యాలు
7వ అధ్యాయం ఆకాశము తెరవబడుటయు ఆకాశము తెరవబడుటయు మనిషి కుమారుడు దేవుని కుడిపార్శ్వమందు నిలిచి ఉండుటయు. ఏంటమ్మా? మనిషి కుమారుడు దేవుని కుడిపార్శ్వమందు నిలిచి ఉండుటయు చూస్తున్నానని చూచుచున్నానని చెప్పాను. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఎవరు ఈ మాటలు చెప్తున్నారంటే స్టెఫను ఈ మాటలు చెప్తా ఉన్నాడు. ఆయన ఒక దర్శనాన్ని చూస్తా ఉన్నాడు. ఆకాశము తెరవబడినప్పుడు మనిషి కుమారుడు దేవుని కుడిపార్శ్వమందు నిలిచి ఉండట చూచుతున్నానని చెప్పుతున్నాడు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఇక్కడ తెరవబడుతాయో అని మాట వ్రాయబడి ఉంది. తెరవబడుట అనేది మాట వ్రాయబడి ఉంది. ఏం తెరవబడిందంటే ఆకాశం తెరవబడిందంట. ఏం తెరవబడిందంటే ఆకాశము తెరవబడింది. ఆకాశం ఎప్పుడైతే తెరవబడిందో ఒక దర్శనాన్ని స్టెఫను చూస్తూ ఉన్నాడు. ఏంటంటే ఆ యొక్క దేవుడు కుడిపార్శ్వమందు అనగా యేసు ప్రభువారు దేవుని కుడిపార్శ్వమందు నిలిచి ఉండుట నేను చూచాను అన్నాడు. సాక్షాత్తు ఆయన కనులారా ఆ దర్శనాన్ని చూచాడు. దేవుడు పరలోక రాజ్యములో ఆయన కుడిపార్శ్వమందు దేవుని యొక్క సింహాసనం కుడిపార్శ్వమందు నిలిచి ఉండటం చూసినట్లుగా దేవుని యొక్క వాక్యము సెలవిస్తా ఉంది. అలాగే మన హృదయం కూడా తెరవబడితే ఎలా ఉంటుందంటే దేవుని చూస్తాం. నమ్మిన వారు దేవుని స్తోత్రం చెప్పొచ్చు. హల్లెలూయా, హల్లెలూయా. ఈమె ఏంటంటే ఆ యొక్క హృదయాన్ని తెరవడం అంటే ఈ లూదియా వాక్యాన్ని వినుతున్నప్పుడు తన హృదయాన్ని తెరిచిందంట. హృదయాన్ని తెరిచినప్పుడు పౌలు చెప్తున్నటువంటి మాటలను బట్టి ఎవరిని చూస్తుందంటే యేసు ప్రభువారిని సాక్షాత్తు అక్కడ చూస్తున్నట్లుగా దేవుని యొక్క వాక్యము సెలవిస్తా ఉంది. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. మనం వాక్యం వినుతున్నప్పుడు, వాక్యాన్ని మనం శ్రద్ధగా వింటున్నప్పుడు మన హృదయం కనుక నిజంగా తెరవబడితే నిలవబడేది దైవజనుడైనప్పటికి కూడా, నిలవబడేది ఒక మానవుడైనప్పటికి కూడా, నిలవబడేది ఒక మానవుడి స్వభావం కలిగిన వాడైనప్పటికి కూడా, దేవుని చేత ఏర్పరచబడిన వాడైనప్పటికి కూడా మనం ఎవరిని చూడాలంటే వారిలో ఎవరు చూడాలంటే దేవుని చూడగలగాలి. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. ఈ యొక్క లూదియా హృదయాన్ని తెరిచిందంటే ఎవరు చూసిందంటే సాక్షాత్తు దేవుణ్ణి చూసినట్లుగా దేవుని యొక్క ఆనాడు స్టెఫను ఏ విధంగా ఆకాశం తెరవబడటం, దేవుని యొక్క దర్శనాన్ని అనగా యేసు ప్రభువారి కుడిపార్శ్వమందు ఆ యొక్క నిలుచుండటం ఏ విధంగా చూచిందో, ఏ విధంగా చూచాడో అదే విధంగా పౌలు చెప్తున్నటువంటి మాటల యందు లక్ష్యం ఉంచడం ద్వారా ఎవరిని చూసిందంటే దేవుని చూసింది. అందుకని శ్రద్ధగా ఆలకించింది. ఏం చేసిందంటే శ్రద్ధ. ఈ రోజున మనకి భయం లేదు, భక్తి లేదంటే దేవుని సన్నిధికి వస్తాం కానీ దేవుని సన్నిధిలో వాక్యం వినటం మన గత వారంలో మనం నేర్చుకున్నాం. మందిరం మీద దేవుని యొక్క కనుదృష్టి, దేవుని యొక్క చెవి, దేవుని యొక్క మనస్సు ఆనుకొని ఉంటుందని వాక్యము సెలవిస్తా ఉంది. దేవుని యొక్క దర్శనాన్ని పొందుకోవడానికి సాక్షాత్తు యెషయా చెప్తా ఉన్నాడు. ఒక దర్శనం చూచాడు. ఆయన దేవాలయంలో ఆయన యొక్క అంగీ అంచులు దేవాలయంలో నిండుకొని ఉండేది. శరాపులను చూశాడు. 6 రెక్కలు కలిగినటువంటి ఆ దూతలను చూసి రెండిటితో కాళ్ళను కప్పుకొని, ముఖమును కప్పుకొని, రెండిటితో ఎగురుతూ పరిశుద్ధుడు అని గాన ప్రతిగానాలు చేయటం దర్శనం ద్వారా ఆయన చూచాడు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. మనం దేవుని సన్నిధిలో చేరినప్పుడు, దేవుని సన్నిధిలో వాక్యాన్ని వింటున్నప్పుడు మన హృదయం కనుక నిజంగా తెరవబడితే ఎవరిని చూస్తామమ్మా? దేవుని చూస్తాం. మరి ఈ రోజున దేవుని చూస్తున్నారా? ఎవరిని చూస్తున్నారు? మనుషుని చూస్తే మీరు వాక్యం వినలేరు, గ్రహించలేరు. ఆ యొక్క ఒక మానవుడు కనుక చెప్పేది మానవుడని గ్రహించగలిగితే మీరు వాక్యాన్ని వినలేరు. హల్లెలూయా. కాబట్టి దైవముంచు దేవుని యొక్క సన్నిధిలో హృదయం తెరిచిన గనక ఏం చేసింది? దేవుని యొక్క దర్శనాన్ని పొందుకు. లోకాసు సువార్త 24వ అధ్యాయం 45వ వచనం ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. లోకాసు సువార్త 24వ అధ్యాయం 45వ వచనం. అప్పుడు వారు లేఖనమును గ్రహించినట్లుగా ఆయన వారిని మనస్సును తెరిచి క్రీస్తు శ్రమపడి 3వ దినమున మృతుల్లో నుండి లేచిననియు యేషులేము మొదలుకొని సమస్త జనములు ఆయన పేరట మారు మనసును
పాప క్షమాపణ ప్రకటించినది వ్రాయబడి ఉన్నది. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. యేసుక్రీస్తుని గురించిన వార్త అపోస్తలుడైన పౌలు సెలవిస్తున్నప్పుడు ఏంటంటే ఇక్కడ చూసినట్టే ఏంటంటే హృదయము లూదియా హృదయము ఏదైతే తెరవబడిందో అదేవిధంగా ఇక్కడ సెలవిస్తా ఉన్నాడు దేవుడే. యేసు ప్రభువే సెలవిస్తున్నారు. ఎప్పుడైతే ఆయన వాక్యాన్ని ప్రకటిస్తున్నప్పుడు ఏంటంటే ఆ యొక్క అప్పుడు వారు లేఖలను గ్రహించినట్లుగా ఆయన వారి మనస్సును తెరిచి, ప్రైజ్ లార్డ్, హృదయం తెరటువంటి ఏంటండి హృదయం తెరటువంటి ఏంటి? మనస్సును తెరవాలంట. ఏం చేయాలంటే మన పరిస్థితి ఏంటంటే ఏమంటే ఆ యొక్క మైండ్ ఈజ్ ఏదో అంటారు ఏమంటే బాడీ ప్రజెంట్ మైండ్ ఆబ్సెంట్ అంట. బాడీ ప్రజెంట్ శరీరం మాత్రమే ఇక్కడ ఉన్నది, దేహం మాత్రమే ఇక్కడ ఉన్నది, మనసు మాత్రం ఎక్కడో ఆబ్సెంట్ అయిపోతుంది, ఎక్కడెక్కడో తిరుగుతూ ఉంటుంది. ఈ రోజున వాక్యం వినేవారి ప్రతి వారి యొక్క పరిస్థితి ఏంటంటే ఈ రోజున రక్షణ పొందకపోవడానికి కారణం ఏంటంటే, మారు మనసు పొందకపోవడానికి కారణం ఏంటంటే వారి హృదయాన్ని వారి మనసుని ఏం చేస్తున్నారంటే తెరవలేని స్థితిలో ఉన్నారు. ఈ రోజున ఏం చేయాలి? మనసును తెరవాలి. ఏం చేయాలంటే మనసును తెరవాలి. మరి తెలుస్తున్నారా? మనసును తెలుస్తున్నారా? దేవుని యొక్క వాక్యమును గ్రహించినట్లుగా ఆయన వారి మనసును తెరిచెను. ఏంటి మనసును తెరిస్తే ఏం కనబడుతుందంట? దేవుని యొక్క దర్శనాన్ని పొందుకుంటాం, దేవుడు మనకు కనబడతాం. అంతేకాకుండా దేవుని యొక్క శ్రమలు మనకు కనబడతా ఉంటాయి. ఆయన శిలువలో రక్తాన్ని కార్చి ఏ విధంగా పాప క్షమాపణ నిమిత్తం పాపుల నిమిత్తం ఆయన శిలువలో ఏ విధంగా రక్తం కార్చింది, ఏ విధంగా కొండ దెబ్బలు తిన్నది, ఏ విధంగా శ్రమ పడినది, ఏ విధంగా ఆయన మరణించినది, ఏ విధంగా ఆయన మరణించి మృత్యుంజుడై తిరిగి లేచింది మనకి ఏం చేస్తుందంటే కనబడుతుంది. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. లూదియా ఆ మనసును చూసింది. ఏమండి? దేవుని చూసింది, యేసు ప్రభువారిని చూసింది. పౌలు చెప్పినటువంటి మాటలందు లక్ష్యించడం ద్వారా ఎవరు చూసిన క్రీస్తు యొక్క శ్రమలను ఆమె గ్రహించింది. మనస్సు తెరిచి ఎవరు సాక్షాత్ యేసు ప్రభువారు ఏ విధంగా సిలువలో రక్తాన్ని కార్చాడు, ఆయన సిలువను మోస్తూ ఏ విధంగా సాగి వెళ్ళాడు, అదంతా కూడా వినుట ద్వారా ఏంటంటే మనస్సు ఏమైందండి? తెరవబడిందట. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఈ రోజున మన మనస్సు తెరవబడితే కనుక యేసు ప్రభు యొక్క శ్రమలు గుర్తుకొస్తా ఉంటాయి. యేసు ప్రభు మన కోసం పడినటువంటి ఆ యొక్క కష్టం అంతా కూడా మనకు గుర్తుకొస్తుంది. అప్పుడు మనలో ఏం కలుగుతుందంట? పాప క్షమాపణ కలుగుతుందంట. ఏమంటే యెరూషలేము మొదలుకొని సమస్త జనులు ఆయన పేరట మారు మనసులు పాప క్షమాపణ ప్రకటించినప్పుడు వారిలో ఏం కలిగిందంటే మారు మనసు పాప క్షమాపణ పొందుకున్నట్టుగా దేవుని యొక్క వాక్యము సెలవిస్తా ఉంది. పౌలు చెప్తున్నటువంటి మాటలు బట్టి ఆమెలో ఏం కలిగిందంటే మారు మనసు పాప క్షమాపణ కలిగిందంట. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. హల్లెలూయా. తెరవడం అంటే ఇంకో విషయం చెప్తాను. 1 కొరింథీ 16 అధ్యాయం 14వ వచనం ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. 1 కొరింథీ 16 అధ్యాయం 14వ వచనం. నేను చేయు కార్యములను ప్రేమతో చేయుడి. స్టెఫాను ఇంటివారు ఆయన యొక్క ప్రథమ ఫలమై ఉన్నారని పరిశుద్ధులకు పరిచర్య చేయడం తమ్ముడు తాము అప్పగించుకున్నారని నీకు తెలియను. స్టెఫను ఇంటి వారు అకయ ఇంటి వారిని ప్రథమ ఫలమై ఉన్నారు. ఎలాగంటే ఆ యొక్క ప్రేమతో మీరు చేయు కార్యాలన్నీ ప్రేమతో చేయండి. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఆ యొక్క స్టెఫను ఆ యేసు ప్రభు వారిని అంగీకరించడానికి, యేసు ప్రభు వారిని దర్శించడానికి, యేసు ప్రభు వారి యొక్క స్వార్థ సేవలు చేయడానికి ముఖ్య కారణం ఏంటంటే ఏం చేశాడు? ప్రేమతో చేశాడంట. మనసు తెరవటం ఏంటంటే ప్రేమ కలిగి ఉండటం. మనసు తెరవటం అంటే ఏంటమ్మా? ప్రేమ కలిగి ఉండటం. యేసు ప్రభు వారి మీద ప్రేమ లేదనుకోండి, యేసు ప్రభు వారి మీద ఏంటంటే ఆ యొక్క భయం భక్తి అంటే ప్రేమ కలిగి ఆజ్ఞలు పాటించడం ప్రేమ కలిగి ఉంది. ఆ ప్రేమ లేదనుకోండి ఎంత చెప్పినప్పుడు కూడా వాక్యం వింటారా? ఏంటంటే మనిషి మీద శ్రద్ధ లేకపోతే ఏమంటే వాడు చెప్పే కార్యాలు, వారు చెప్పే మాటలు వింటామండి మనం? వింటావా? వింటామా? ఏదో మనం ఈ రోజున దేవుని మీద ప్రేమ లేదు మీకు. ఎందుకు ప్రేమ లేదంటే ఆయన చేసిన కార్యాల మీద మనకి ఏం లేదు, ప్రేమ లేదు.
అయ్యో నా కోసమే కదా ఆయన శ్రమ పడ్డాడు, ఇబ్బంది పడ్డాడు, కష్టపడ్డాడు, కన్నీరు విడిచాడు, అంతేగాని కొరడ దెబ్బలు తిన్నాడు, రక్తాన్ని కార్చాడని ప్రేమ మనలో ఏమాత్రం కూడా లేదు. నా కోసమే ఆయన పరలోకాన్ని విడిచిపెట్టి ఈ లోకానికి వచ్చి శిలువలో రక్తాన్ని కార్చి మరణించాడనే ప్రేమ మనలో లేదు. మనల్ని రక్షించడానికి ఆయన వచ్చాడని ప్రేమ లేదు. కాబట్టి మనం హృదయాన్ని తెరవలేకపోతున్నాం, మనసుని ఏం చేస్తామండి తెరవలేకపోతున్నాం. ప్రేమ కలిగి జీవించారంట స్టెఫను ఇంటి వారు కూడా ఏం చేశారంట, ప్రేమ కలిగి ఉన్నారు కాబట్టి వారు అనేకమైన పరిచర్యలు చేశారంట. వారు పరిశుద్ధులకు పరిచర్య చేశారంట. పరిశుద్ధులకు పరిచర్య చేయడానికి తమ్ముడు తాము అప్పగించుకున్నారంట. ఏం చేశారంట అండి, ప్రేమ ఉన్న వాళ్ళు ఈ రోజున వాక్యం వినే వాళ్ళు ప్రతి వారు కూడా ఏం చేస్తారు, తమ్ము తాను అప్పగించుకుంటారు. ఈ లోదియా వ్యాపారాన్ని మానేసి ఏం చేసింది, కనీసం పౌలు భక్తి వారు 2 గంటలన్నా వాక్యం చెప్పుకుంటారంటారా సుమారు? ఏమా చెప్తానే ఉంటారు. ఈ 2 గంటలు కూడా ఆమె ఏం చేసినాడు, వ్యాపారాన్ని పక్కన పెట్టుకుని ఈ 2 గంటల్లో సముద్ర తీరాన్ని వ్యాపారం అంటే చాలా అభివృద్ధిగా చెందేది. అనేక మందిగా వ్యాపారానికి వచ్చేవారు. వాళ్ళంటే ఆ యొక్క వ్యాపారంలో ఆమె ఖాళీ ఉండేది కాదు. అలాంటి పరిస్థితుల్లో వ్యాపారాన్ని కూడా మానివేసి ఏం చేసిందంట, ఏం చేసింది, దేవుని యొక్క వాక్యాన్ని వినటం తెలిసింది, హృదయాన్ని తెలిసిందంట, మనసులో ఏం చేసిందంటే తెలిసిందంట. అంతేకాకుండా తను తాను అప్పగించుకుంది. ఏం చేసిందంటే తను తాను అప్పగించి ఈ రోజున ఏంటంటే హృదయాన్ని తెరవలేని స్థితిలో ఉన్నాం, మనసును తెరవలేని స్థితిలో ఉన్నాం, అంతేకాకుండా తను తాను అప్పగించుకోలేని స్థితిలో ఉన్నాం. అందుకని ఇలాంటి వాక్యాలు ఎన్ని చెప్పినప్పటికి కూడా, ఎంత బాధ చెప్పినప్పటికి కూడా, ఎంత దేవుని యొక్క వాక్యాన్ని అందించినప్పటికి కూడా మనలో మార్పు లేకపోవడానికి కారణం అదే. మార్పు లేకపోవడానికి కారణం అదే. హృదయం తెరవడానికి కారణం ఆమె ఏం చేసిందంట, మనసును తెలిసింది, హృదయాన్ని తెలిసింది. అంటే ఆ 2 అర్థాలు ఒకటే, మనసును తెలిసింది, హృదయాన్ని తెలిసింది, తను తాను అప్పగించుకుంది. ప్రైజులాడు హల్లెలూయా హల్లెలూయా. అలాగే చూసినట్టు దేవుని యొక్క వాక్యములు ఆ యొక్క కీర్తన గ్రంథం 119వ దావీదు కీర్తన 18వ వచనం ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. 119:18. ప్రైజులాడు హల్లెలూయా హల్లెలూయా. ధర్మశాస్త్రమునందు ఆశ్చర్యమైన సంగతులను చూచినట్లు నా కన్నులు తెరవుము. నేను భూమి మీద పరదేశినై ఉన్నాను. ఏంటమ్మా, నీ ఆజ్ఞను నాకు మరుగు చేయకము. న్యాయ విధుల మీద నాకు ఎడతెగని ఆశ కలిగి ఉన్నది. దాని చేత నా ప్రాణము క్షీణిస్తున్నది. ఇక్కడ దావీదు భక్తుడి విధంగా నేను భూమి మీద ఏమంటాడంటే, నీ వాక్యమును బట్టి నేను నడుచుకొనుచున్నాను, నేను ధర్మశాస్త్రములకు ఆశ్చర్యమైన సంగతులను చూస్తున్నట్లు నా కన్నులు తెరువు. మనసు తెరవడం అంటే హృదయం తెరవడం అంటే ముందుగా ఏం తెరవాలంట, ఏమంటే కన్నులు తెరవాలండి. కన్నులు తెరవాలి. నిద్రపోతే వాక్యం వినలేవు. ఈ రోజున దేవుని సన్నిధికి వచ్చిన వారు ఏమంటే కూర్చుని ఏం చెప్తారు, నిద్రపోతారండి. మనసును తెరవలేకపోతున్నారు. మనసును తెరిచి ఉంచడం అంటే ఏంటి, మనసును తెరిచి ఉంచడం అంటే కళ్ళు మూసుకోవటమా? కళ్ళు తెరిచి ఉండాలి. ఏ కళ్ళ ఈ మనోనేత్రాలు తెరిచి ఉండాలి. ఇక్కడ దావీదు భక్తుడు సెలవిస్తూ ఉన్నాడు ఏమనంటే, నీ ధర్మశాస్త్రమునందు ఆశ్చర్యమైన సంగతులను చూస్తున్నట్లుగా నా కన్నులు తెరువు. మనసు తెరువు అంటే ఏంటంటే కన్నులు తెరవబడాలంట. ఏం చేయాలమ్మా, కన్నులు తెరవబడాలి. హృదయంతో పాటు మనస్సుతో పాటు ఏముండాలి, కన్నులు తెరిచి ఉండాలి. దైవజనులారా హల్లెలూయా హల్లెలూయా. ఈ కన్నులు తెరవబడుతున్నాయా? ఎక్కడ తెరవబడుతున్నాయి కన్నులు? మందిరానికి వచ్చిన కానీ నిద్రపోతమే సరిపోతా ఉంది. వాక్యం వినకుండా ఎందుకు ప్రయాస? ఎందుకంటే ప్రయాసపడతా ఉన్నారు. ఇంటికాడ హాయిగా నిద్రపోవచ్చు. యూదియా కన్నులు తెరిచి చాలా జాగ్రత్తగా వింటా ఉంది. నిద్రపోలేదు ఆమె. వాళ్ళేదో చెప్పుకుంటారు కానీ నిద్రపోలేదామా. ఏం చేసిందంటే కన్నులు తెరిచిందంట. మనసును తెరవడం అంటే, హృదయాన్ని తెరవడం అంటే ఏంటంటే కన్నులు తెరిచి ఉంటుంది. కన్నులు తెరవడం వల్ల ఏం ఉపయోగం అంటే ఒకసారి ఆలోచన చేసినట్టు ఎఫెసీ రాసిన పత్రిక 3వ అధ్యాయం 17వ వచనం.
మరియు నీ మనోనేత్రములు వెలిగింపబడినందున నీ మనోనేత్రములు వెలిగింపబడినందున ఆయన మిమ్మల్ని పిలిచిన పిలుపు వలన నిరీక్షణ ఎట్టిదో పరిశుద్ధులను ఆయన స్వాస్థ్యం యొక్క మహిమైశ్వర్యం ఎట్టిదో ఆయన క్రీస్తునందు వినియోగపరిచిన బలాతిశయమును బట్టి విశ్వసించు మన యందు ఆయన చూపుతున్న తన శక్తి అపరిమితమై మహత్యమేటిదో మీరు తెలుసుకొనవద్దని మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క దేవుడు మహిమ స్వరూపి యొక్క తండ్రి తన్ను తెలుసుకొనుటకు మీరు జ్ఞానము ప్రత్యక్షమవుతూ వాళ్ళ మనసు అనుగ్రహించినట్లు నేను ప్రార్థన ఎందుకు మిమ్మల్ని గురించి విజ్ఞాపన చేస్తున్నాను. మీ మనోనేత్రములు వెలిగింపబడినందున ఆయన మిమ్మల్ని పిలిచిన పిలుపు వలన నేను నిరీక్షణ ఎట్టిన ప్రయోజనాడు. హల్లెలూయా హల్లెలూయా. దేవుడు ఏమో నేర్చుకున్న దానికి ఈమె దైవభక్తి గల స్త్రీ అని అక్కడ దేవుని యొక్క వాక్యం సెలవుస్తుంది కాబట్టి ఈమె నేర్చుకున్న దైవభక్తికి అపోస్తలుడు పౌలు చెప్పే దానికి వ్యత్యాసం ఉంది కాబట్టి ఈమె మనోనేత్రాలు ఏమైపోయినాయి అంటే తెరవబడినాయి అంట. ఏమైంది అంటే తెరవబడి ప్రయోజనాడు. వాక్యం వినుతున్నంత సేపు వాక్యం వినుతున్న మన నేత్రాలు తెరవబడినట్లయితే మనం ఏ అంధకారంలో జీవిస్తున్నామో ఏ పైనములో జీవిస్తున్నామో గత కాలంలో ఏ విధమైన పరిస్థితిలో ఉన్నామో అది మనకి వినబడుతుంది. మనకి ఏం చేస్తుంటే మనకి తెలియపరచబడుతుంది. మనం చూస్తాం, తప్పనిసరిగా చూస్తాం. ప్రయోజనాడు. హల్లెలూయా. ఇప్పుడు వాక్యం చెప్తున్నప్పుడు మనలో పాపం అనేది బయటపడుతుందో లేదండి? అయ్యో నేను ఈ వాక్యాన్ని నేను గ్రహించలేకపోతున్నాను, నేను పాపం వలన నేను నశించిపోతున్నాను అనేది మనకు తెలియపరచబడుతుందా లేదా? అందుకని మనోనేత్రాలు ఏమైపోవాలంటే తెరవబడాలి. ప్రయోజనాడు. హల్లెలూయా. ఏం తెరవబడతాయండి? ఈమెలో ఏమి తెరవబడి అంట? హృదయం తెరవబడింది, మనసు అంటే మనసు తెరవబడింది. అంతేకాకుండా ఈమె కన్నులు కూడా ఏమైపోయినాయి అంటే తెరవబడినట్లుగా దేవుని యొక్క వాక్యము సెలవిస్తాం. హృదయం తెరవబడాలి, కన్నులు కూడా తెరవబడాలి. ఈ రోజున మన కన్నులు తెరిచి ఉంటాయి కానీ హృదయం తెరవబడతలేదు. హృదయం తెరిచి ఉంటుంది కానీ కన్నులు తెరవబడతలేదు. మనం మనోనేత్రాలకు గుడ్డితనము కలుగజేస్తా ఉంది. ప్రయోజనాడు. హల్లెలూయా. కాబట్టి అటు విశ్వాసము నుండి మీరు విడుదల పొందాలి. ఆ గుడ్డితనం అనే అవిశ్వాసం నుండి మనం ఏం చేయాలంటే విడుదల పొందాలని దేవుని యొక్క వాక్యం సెలవు. 2 కొరింథీ 4వ అధ్యాయం 6వ వచనం ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. 2 కొరింథీ 4వ అధ్యాయం 6వ వచనం. అంధకారములో నుండి వెలుగు ప్రకాశించును గాక అని పలికిన దేవుడే తన మహిమను గుర్చిన జ్ఞానమును యేసుక్రీస్తులో వెల్లడి పరచుటకు మీ హృదయములో మా హృదయములో ప్రకాశించెను. హల్లెలూయా హల్లెలూయా. అంధకారము నుండి వెలుగు ప్రకాశించును గాక. ఏమంటే పలికిన దేవుడే తన మహిమను గుర్చిన జ్ఞానము యేసుక్రీస్తునందు వెల్లడిపరచుటకు మా హృదయంలో ప్రకాశించారు. ఎప్పుడైతే అపోస్తలుడు పౌలు వాక్యం చెప్తున్నాడు, ఆమె హృదయంలో ఉన్నటువంటి, ఆమె మనసులో ఉన్నటువంటి, ఆమె నేత్రములో ఉన్నటువంటి అంధకారం అంతా కూడా వెడలిపోయి దేవుని యొక్క వెలుగు ఏమైందంటే ప్రకాశించింది. ప్రజలు తప్పకుండా దేవుని వాక్యం చెప్తున్నప్పుడు మనలో ఉన్నటువంటి అంధకారం పోవాలి. ఏమంటే వెలుగు ప్రకాశించాలి. ఏమంటే వెలుగును మనం చూడగలగాలి, మన హృదయం మండగలగాలి. అప్పుడు మనకి నిద్ర రానే ఆసక్తి లేదండి. ఈ రోజున వాక్యం వినడానికి ప్రజలకు ఏం లేదు, ఆసక్తి లేదు. విశ్వాసులకు ఏం లేదు, విశ్వాసం లేదు. అందుకనే వాళ్ళ కన్నులకు వెలుగు వెలిగించబడతలేదు. హల్లెలూయా. ఈమె కన్నులకి ఏమొచ్చిందంట? వెలుగు ప్రకాశించిందంట. వెలుగు ప్రకాశిస్తే ఇక అంటే దేవుని యొక్క దర్శనాన్ని చూసినట్టే కదా, దేవుని చూసినట్టే కదా, దేవుని చూసినప్పుడు హృదయం తెలిసినట్టే కదా. హల్లెలూయా. మనం ఏ వాక్యం విన్నామంటే అసలు ఎన్నిసార్లు వాక్యం చెప్పినా హృదయాన్ని తెరట్లేదు. ఏమంటే నోరు తెలిసి నిద్రపోతున్నాం తప్ప ఏం తిట్టలేదండి. వాక్యాన్ని మనం హల్లెలూయా. మనోనేత్రాలు ఏం చేయాలంటే వెలిగించబడాలి. అంధకారం అంతా కూడా పోవాలి. మన కన్నులకు చీకటిగా ఉన్నదంతా కూడా పోవాలి. మన
ప్రైజ్ లార్డ్ హల్లెలూయా. మరి అంధకారం అంతా కూడా మనం పోయి వెలుగులో ఏం చేసిన దేవుడు ప్రకాశింప చేస్తాడు. వాక్యము వెలుగై ఉందని దేవుని యొక్క వాక్యం సెలవుస్తుంది. యోహాను సువార్త 1వ అధ్యాయంలో చెప్తా ఉన్నాడు. ఆ వాక్యమే ఏమైందంటే వెలుగైందంట. ఆ వాక్యము దేవుని యొద్ద ఉన్నది. చదువు ఆది యందు వాక్యము ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను, అది ఆయన యందు దేవుని యొద్ద ఉండెను, సమస్తమును ఆయన మూలంగా కలిగి ఉన్నదేది ఆయన లేకుండా కలగలేదు. ఆయనలో జీవం ఉండెను. ఆ జీవము మనుషులకు ఎలా ఉందంటే వెలుగై ఉండెను. ఆ వెలుగు చీకటిలో ప్రకాశించుతున్నది కానీ చీకటిని దానిని గ్రహించదు. ఈ కళ్ళు దానిని గ్రహించట్లేదు. దేవుని యొక్క వెలుగును చూడట్లేదు. ఎందుకంటే అంధకారం కమ్యూనిటీ. కాబట్టి మనకేం చేయాలంటే ఈ రోజున వాక్యం వినే ప్రతి వారిని కూడా ఏంటంటే మనోనేత్రాలు తెరవబడాలి. హల్లెలూయా. ఈ హృదయాలు ఏం తెరవబడిందంటే మనోనేత్రాలు తెరవబడినట్టుగా దేవుని యొక్క వాక్యం సెలవిస్తా ఉంది. హల్లెలూయా. అలాగే చూసినట్టు దేవుని మార్క్స్ వార్త 7వ అధ్యాయము 31వ వచనం ఒకసారి జ్ఞాపకం. మార్క్స్ వార్త 7వ అధ్యాయం. ఆయన మరలా తూరు ప్రాంతమును విడిచి సీదోను ద్వారా ఎకపోలి ప్రాంతములకు మీదుగా గలిలయ సముద్రమునొద్దకు వచ్చెను. అప్పుడు వారు చెవుడు గల సత్యవాణి ఒకని ఆయన యొద్దకు తోడుకొని వచ్చి చెవిటివాణి వాని యొద్దకు తోడుకొని వచ్చి వాని మీద చేయి ఉంచుమని వారిని వేడుకొనిరి. సమూహంలో నుండి వారిని ఏకాంతముగా తోడుకొని పోయి వారి చెవుల్లో తన వేడు పెట్టి ఉమ్ము వేసి వారి నాలుక ముట్టి ఆకాశం కనుడెత్తి నిట్టూర్పు విడిచి యెఫ్తా అని వారితో చెప్పాను. ఆ మాటకు తెరవబడు అని అర్థం. ఆ మాటకు తెరవబడుట అంతటా వారి చెవులు తెరవబడిన. చప్పటి కొట్టి దేవతామని హల్లెలూయా. వారి నాలుక నలభ సడలి వాడు తేటగా మాట్లాడారు. ప్రైజ్ లార్డ్. ఒక మోగవాడు ఒక చెవిటివాడు ఏం చేశాడు? యేసు ప్రభు దగ్గరికి తీసుకుని వచ్చారంట. ఏం చేశారంటే తీసుకుని వచ్చారు. ఆ తీసుకుని వచ్చినప్పుడు ఏంటంటే ఈయన బాగు చేయమని వాళ్ళు వేడుకున్నారంట. ఏం చేశారంటే బాగు చేయమని వేడుకున్నారు. వేడుకున్న తర్వాత సమూహంలో ఆయన ఏకాంతంగా వేరే ప్రాంతానికి తీసుకువెళ్ళి ఏమంటే ఆయన చెవుల్లో ఏమంటే వేలు ఉంచి ఉమ్ము వేసి ఏమంటే ఆయన నిట్టూర్పు విడిచి ప్రార్థన చేసినప్పుడు ఏం చేశాడు? యెఫతా అని మాట పలికాడంట. యెఫతా అనే మాట పలికినప్పుడు తెరవబడతాడు అర్థం. ఆయన చెవులు ఏమైపోయినాయి అంటే తెరవబడినాయి అంట. ప్రైజ్ లార్డ్ హల్లెలూయా. ఈ రోజున మన కన్నులతో పాటు ఏం తెరవబడాలి? చెవులు తెరవబడి ఒకసారి చూసుకోండి. తెరిచే ఉన్నాయో లేదో ఒకసారి చూసుకోండి. తెరిచే ఉన్నాయా? ఏమంటే తెరిచే ఉన్నాయండి. ఈ చెవులో విని ఈ చెవులో వదిలేసేస్తున్నారా? గత వారం ఏ వాక్యం చెప్పామో మనకు గుర్తుండదు. ఏమంటే తిన్నాది మాత్రం గుర్తుండదు. మనకి ప్రతిదీ గుర్తుంటది. ఏమంటే ప్రతి మాట కూడా గుర్తుండదు. కానీ దేవుని యొక్క వాక్యం మాత్రమే మనకి గుర్తుండదు. దేవుడు ఈ రోజున ఏలు పెట్టి తిప్పుతా ఉన్నాడు. యెఫతా అని పలుకుతా ఉన్నాడు. ఏమండి ఆ యొక్క నాలుగును కూడా సరళం చేస్తా ఉన్నాడు. ప్రైజ్ లార్డ్ హల్లెలూయా. హల్లెలూయా. ఏమిటంటే ఆ యొక్క లూదియా ఏం తెరిచిందంట? హృదయాన్ని తెరిచింది, మనసును తెరిచింది, కళ్ళు తెరిచింది. అంతేకాకుండా ఏం తెరిచిందంటే చెవి కూడా తెరిచి వాక్యాన్ని వింటూ ప్రారంభించింది. ప్రైజ్ లార్డ్ హల్లెలూయా. ఈ రోజున దేవుని సన్నిధిలో మనం చేరేటప్పుడు మనం కళ్ళు మూసుకుంటున్నాం, చెవులు మూసుకుంటున్నాం, హృదయాన్ని కూడా మూసుకుంటున్నాం. ఏమీ తెరవబడతలేదు. ఎంత వాక్యం చెప్పినప్పుడు కూడా హృదయంలో వాక్యం చేరటం లేదు, తెరవబడట్లేదు. ఎన్ని వాక్యాలు చెప్తే మీ హృదయం తెరవబడుతుంది. ఎన్ని వాక్యాలు చెప్తే మారు మనసు పొందుతారు. ఎన్ని వాక్యాలు చెప్తే రక్షణ పొందుతారు. సిలువను గుర్చినటువంటి వార్త ఎన్నిసార్లు చెప్తే ఎన్నడ రక్షణ పొందుతారు. ఒకసారి ఆలోచన చేయమని ప్రభు ఎరట మనం చేస్తున్నాం. ఈ రోజున మన కన్నులు ఏం లేదండి తెరవబడట్లేదు. మన చెవులు తెరవబడట్లేదంట. ప్రైజ్ లార్డ్ హల్లెలూయా. హల్లెలూయా. ఏమండి
కాబట్టి దయ ఉంచి దేవుని యొక్క సన్నిధిలో యెషయా గ్రంథం 50వ అధ్యాయం 5వ వచనం ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. యెషయా గ్రంథం 50వ అధ్యాయం 5వ వచనం. ప్రభువు యెహోవా నా చెవికి వినుబుద్ధి పుట్టింపగా నేను ఆయన మీద తిరుగుబాటు చేయలేదు, వినకుండా నేను తొలగిపోలేదు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా హల్లెలూయా. ఇక్కడ చూసినట్టే దేవుని యొక్క వాక్యములు ఏమిటి ఆ యొక్క యెషయా గ్రంథకర్త తెలియజేస్తూ ఉన్నాడు. దేవుడు నాకు బుద్ధి పుట్టించగా ఏమిటి నాకు వినుబుద్ధి పుట్టించాడంట. ఏంటంటే ఏ బుద్ధి పుట్టించాడంట? వినే బుద్ధి పుట్టించాడంట. ఈ రోజు వినే బుద్ధి ఉండాలి మనకి. ఏముండాలంటే దేవుని సన్నిధికి చేరినట్టు మనం వినే బుద్ధి ఉండాలి. వినే బుద్ధి లేకపోతే మనం వెళ్ళలేము. దేవుని సన్నిధి నుండి ఏమైనా ఆ యొక్క పారిపోతూ ఉంటాం. వినే బుద్ధి మనకి ఏం లేదంటే వినే బుద్ధి లేదంటాడు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఏమిటి యెహోవా నా చెవికి విని బుద్ధి పుట్టింపగా నేను ఆయన మీద తిరుగుబాటు చేయలేదు. వినేవాడు దేవుని మీద తిరుగుబాటు చేయడు, వినని వాడు మాత్రమే తిరుగుబాటు చేస్తాడు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. మనం తిరుగుబాటు చేసే వారిగా ఉన్నామా? తిరుగుబాటు చేయని వారిగా ఉన్నామా? ఎవరుగా ఉన్నాం మనం? తిరుగుబాటు చేసేవారుగా ఉన్నాం. యెషయా గ్రంథకర్త మొదటి అధ్యాయంలో దేవుడు యెషయా గ్రంథకర్త ద్వారా తెలియదు ఏంటంట వారు? దోషభరితమైన ప్రజలారా, దుష్ట సంతానమా, చెరుపు చేతి ప్రజలారా, ఇశ్రాయేలు తెలియదు నా జనుడు యోచింపరు. చదవమ్మా. ఏమంటే పాపిష్టి జనమా, దోషభరితమైన జనులారా. పైన చూడు, 2వ వచనం. ఆయన మాట్లాడుతున్నాడు. ఆకాశమా ఆలకించము, భూమి చెవులకు నేను పిల్లలను పెంచి పెద్ద గొప్పవారిగా చేసింది, వారి నా మీద తిరుగుబాటు చేసి పెట్టలేదంట. వాళ్ళు ఏం చేయాలండి? పిల్లలు పెంచి పెద్దవారు చేస్తే వాళ్ళు వింటారండి? వయసుకు వచ్చిన తర్వాత వారు వింటారా? చెప్పిన మాట వింటారా? వినో. ఏమాత్రం కూడా తోచివేస్తారు. వారికి ఏమి లేవు, చెవులు లేవు. వాళ్ళకి ఏమి లేవు అంటే చెవులు లేవు. చెవులు ఉన్నా కానీ వినబడతలేదు వాళ్ళకి. దేవుడు చెప్తా ఉన్నాడు, ఆకాశంతో చెప్తున్నాడు. ఆకాశమా ఆలకించమన్నాడు, భూమితో చెప్తున్నాడు. భూమి నా మాట విను, చెవి యొగ్గు. నేను పిల్లలను పెంచాను, పెద్ద చేసిన వారు నా మీద తిరుగుబాటు. ఈ రోజున దేవుని యొక్క మాటలు వినకుండా మనం ఏం చెప్తామంటే తిరుగుబాటు చేస్తున్నట్లుగా దేవుని యొక్క వాక్యం సెలవిస్తాను. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. తిరుగుబాటుతాను. ఏమంటే ఈ రోజున మనకేముందంటే ఎవరైతే వాక్యాన్ని వినరో వారు ఏం చేస్తున్నట్లు తిరుగుబాటు చేస్తున్నట్టు. వారికి ఏమి లేవంట? చెవులు లేవంట. వారి చెవులు ఏమవట్లేదు, తెరవా పడట్లేదని దేవుని యొక్క వాక్యం సెలవిస్తాను. ప్రైజ్ లార్డ్. ఏంటంటే ఈ రోజున లూదియా ఏం తెలిసింది? మనసును తెలిసింది, హృదయాన్ని తెలిసింది, కళ్ళు తెలిసింది. ఏమంటే చెవులు కూడా తెలిసి వాక్యాన్ని వింటారు. ప్రైజ్ లార్డ్. అందుకని ఆమె రక్షణ పొందింది. అందుకని ఆమె ఏడు బాప్తిసం తీసుకున్నట్టుగా దేవుని యొక్క వాక్యం సెలవిస్తాను. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా హల్లెలూయా. లోక సువార్త 24వ అధ్యాయం 31వ వచనం. లోక సువార్త 24:31. దాంట్లో కూడా చెవుల గురించి, కళ్ళు గురించి చెప్తా ఉన్నాడు. 24:31. ఆయన గుర్తుపట్టింది అంతటా ఆయన అదృశ్యమైన. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. యేసు ప్రభువు ఆరోహణమై ఏమంటే ఆ యొక్క లేకముందు ఆ కొంతమంది శిష్యులు ఏంటంటే త్రోవలో నడుతున్న వారితో మాట్లాడుతూ వెళుతున్నప్పుడు వారి ఇంట్లోకి వచ్చి రొట్టె పట్టుకుని ఏమంటే కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ఆయన విడిచిపెట్టినప్పుడు వారికి ఏం తెలిసినాయి అంట? కళ్ళు తెరవని అంట. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. అప్పుడు ఆయనని గుర్తుపట్టిదని దేవుని యొక్క వాక్యం సెలవిస్తారు. అప్పుడు వారికి గుర్తుపట్టలేదంట. అప్పుడు వారికి ఏం చేయలేదంటే గుర్తుపట్ల. ఎప్పుడైతే రొట్టె విరిచి యేసు ప్రభువు వారు ఇచ్చారో అప్పుడు వారు తిన్న తర్వాత, రొట్టె తిన్న తర్వాత వారి కళ్ళు తెరవబడినట్లుగా దేవుని యొక్క మాట్లాడుతూ ఉన్నారు, వింటా ఉన్నారు. అయినప్పటికీ కూడా వారి కళ్ళు ఏమైంది? పక్కన నడుస్తున్నప్పుడు కూడా తెరవబడతా. ఇన్ని సంవత్సరాల నుంచి దేవుని సన్నిధికి వస్తున్నాం కానీ మన కనులు ఏమైపోవట్లేదు, తెరవబడతాం. మన చెవులు ఏమవుతుందో తెరవబడతలా. వింటున్నాం, నడుస్తున్నాం, చూస్తున్నాం. అనాడు శిష్యులు కూడా తిన్నారు, తాగారు, దేవునితో నడిచారు కానీ ఏం చేయలేదు. ఏమంటే దేవుని విశ్వసించలేదు. ఎప్పుడైతే ఆయన ఆరోహణమై మృత్యుంజయుడై తిరిగి లేచిన తర్వాత 40 దినాలు ఈ లోకంలో ఉండి
ఆయన వాక్యాన్ని ప్రకటించినప్పుడు పరిశుద్ధాత్మను పంపించినప్పుడు ఆ పరిశుద్ధాత్మను ఎప్పుడైతే పొందిన ఏంటంటే వారి బలమైన సువార్త చేయడం ప్రారంభించారు. అప్పుడు చేశారు వాడు, అప్పుడు హతసాక్షులు అయ్యారు. రైతులాడు హల్లెలూయా హల్లెలూయా. కాబట్టి దైవజన దేవుని యొక్క సన్నిధిలో ఈ రోజున మనం రక్షించబడకపోవడానికి కారణం ఏంటంటే ఏం లేదంటే హృదయాన్ని రావట్లేదు. రైతులాడు హల్లెలూయా. హృదయం తెరవడం అంటే మన జ్ఞానేంద్రియాలు కూడా ఏం చేయాలి? తెరవబడాలి. కళ్ళు తెరవబడాలి. ఏం చేయాలమ్మా? చెవులు కూడా తెరవబడాలి. రైతులాడు హల్లెలూయా. అలాగే చూసినది లోకస్వార్త 24వ అధ్యాయము 45వ వచనం ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. 45వ వచనం. వారు లేఖనమును గ్రహించినట్లుగా వారు వారి మనస్సును తెరిచి క్రీస్తు శ్రమపడి 3వ దినమున మృతుల నుండి లేచాడు. యెరూషలేములో సమస్త జనములలో ఆయన పేరు పేరట మారు మనసు పాపక్షమాపణ ప్రకటింపబడినని వ్రాయబడి ఉన్నది. రైతులాడు హల్లెలూయా హల్లెలూయా. మనసు తెరవడం అంటే ఏమిటా? ఆత్మీయమైనటువంటి స్థితిలో హృదయమును తెరవబడాలి. రైతులాడు హల్లెలూయా హల్లెలూయా. ఈమె 4 ఏమి మొదట హృదయం తెరబడింది, అనగా మనసు తెరబడింది, ఐస్ కళ్ళు తెరబడి, చెవులు తెరబడింది. ఈ 3 తెరచబడి ద్వారా ఏం చేసిందంటే హృదయాన్ని వాక్యంలో గ్రహించుకుంది. మారు మనసు రక్షణ పొందినట్లుగా దేవుని యొక్క వాక్యము సెలవిస్తా ఉంది. రైతులాడు హల్లెలూయా. ఆ హృదయము ఆ కళ్ళు తెరవడానికి దేవుడు ఆమె హృదయాన్ని దేవుడే తెరిచాడు. హృదయాన్ని ఏం చేశాడు? దేవుడే తెరిచినట్లుగా ఆమె ఆసక్తితో దేవుని సన్నిధిలో వాక్యం వినడం ప్రారంభం చేసింది. రైతులాడు ఈ రోజున మనకు ఆసక్తి లేదు. ప్రార్థన మీద ఆసక్తి లేదు, భక్తి మీద ఆసక్తి లేదు, వాక్యం మీద మనకి ఆసక్తి లేదు. అందుకని మారు మనసు రక్షణ పొందలేని స్థితిలో ఉన్న ఇంకా పాపంలోనే జీవిస్తూ కొంతమంది జీవిస్తున్నట్లుగా దేవుని యొక్క వాక్యం సెలవిస్తాము. రైతులాడు హల్లెలూయా. అందుకని ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 25వ వచనం 20వ వచనం. ఇదిగో నేను తలుపు వద్ద నిలుచుండి తట్టుచున్నాను. ఎవడైనా నా స్వరం విని తలుపు తీసిన ఎడల నేను అతని యొద్దకు వచ్చి అతనితో నేను నాతో కూడా అతడును భోజనం చేయను. రైతులాడు హల్లెలూయా హల్లెలూయా. ఈ రోజున దేవుని యొక్క సన్నిధిలో వాక్యాన్ని దేవుడు అందిస్తూ ఉన్నాడు. ఏమన్నాడంటే ఎవడైతే నా స్వరం విని తలుపు తీసిన ఎడల నేను అతని మధ్యకు వచ్చి నేను అతనితో నివాసము చేశాను. రైతులాడు హల్లెలూయా. ఈ రోజున దేవుని యొక్క స్వరం వినపడతా ఉంది, తలుపు తడతా ఉంది. హృదయం అనే తలుపుని దేవుడు తట్టుచూ ఉన్నాడు. ఎవరైతే ఆ తలుపుని తీస్తారు, అనగా ఆ తలుపుని తీయడం అంటే ముందు చెవులతో వినాలి, కళ్ళతో చూడాలి. ఏం చేయాలి? కళ్ళతో చూడాలి. అప్పుడు హృదయము తెరవబడాలి. అనగా తలుపు తెరవబడితే దేవుడు మనతో నివసిస్తాడా? మన హృదయంలోనికి దేవుడు వస్తాడా? ఏం చేస్తాడు? దేవుడు మన హృదయంలోనికి వస్తాడు, మనతో నివసిస్తాడు. ఈ రోజున లూదియా ఏం చేసింది? హృదయాన్ని తెరిచింది, కళ్ళు తెరిచింది, చెవులు తెరిచింది. కాబట్టి హృదయంలోనికి ఎవరు వచ్చారు? యేసయ్య వచ్చాడు. రైతులాడు హల్లెలూయా హల్లెలూయా. యేసయ్య వచ్చాడు, రక్షణ పొందింది. ఆమె చెప్తా ఉంది, ఆఖరి మాటలో చెప్తా ఉంది. ఏమని చెప్తా ఉందండి? చదవండి, మూలవాక్యం చదవండి. అపోస్తలుల కార్యాలు 17వ అధ్యాయం 16వ అధ్యాయం 14వ వచనం. ఆమెను ఆమె ఇంటి వారు బాప్తిసము పొందినప్పుడు ఆమె ప్రభువునందు విశ్వాసం గలదానని మీరు ఎంచితే నా ఇంటికి వచ్చి వేడుకొని మమ్మల్ని బలవంతము చేశారు. రైతులాడు హల్లెలూయా. చూడండి, ఆమె హృదయాన్ని తెరిచింది కాబట్టి తన కుటుంబం యొక్క పెట్టిందంట. మొట్టమొదటి ఎక్కడికి వెళ్ళిందండి? కుటుంబం అందరినీ మార్చింది. ఏం చేసిందంటే కుటుంబాన్ని అంతటి కూడా మార్చింది. భర్తను తీసుకొచ్చింది, బిడ్డను తీసుకొచ్చింది. కుటుంబంలో ఎంతమంది అయితే ఉన్నారో వారందరినీ కూడా తీసుకొచ్చిందట. వారందరికి బాప్తిసం ఇవ్వమని అపోస్తలుడు పౌలుని అడిగిందట. వారు బాప్తిసం పొందారట. మరి ఏం చేశారమ్మా? బాప్తిసం పొందారు. అప్పుడు చెప్తా ఉంది పౌలు దగ్గరికి వచ్చి, అయ్యా నేను విశ్వాసం కలదానని మీరు కనుక ఎంచితే
ఏనండి ఎంచితే మీరు నా ఇంటికి వచ్చి ఉండడని వేడుకొని బలవంతము చేసాను. ప్రయోజనాడు హల్లెలూయా. ఇంటికి వచ్చి ఉండండి. ఎవడైనా మిత్రుడంటే ఏమంటే ఈ రోజున అనేక మంది మారు మనసు పొందుతా ఉన్నారు, బాప్తిసం తీసుకున్నారు. మొట్టమొదట దైవజనుడి వెంటనే అయ్యా నా ఇంటికి రండి అని పిలిపించుకున్నారా? ఆడదాన్ని ఆడ వెళ్ళిపోతున్నారు, అయ్యేదాన్న అయ్యే వెళ్ళిపోతున్నారు. పిలుస్తున్నారండి. ఏమంటే చేత తీస్తున్నారా? ఆతిథ్యం ఇస్తున్నారా? పరిచయం చేస్తున్నారా? దైవజనుడు ఏమంటే నీ హృదయం కనుక తెరవబడితే ఏం చేస్తావంటే మారు మనసు పొందుతావు. రక్షణ పొందిన వారు ఏం చేస్తారు? అపోస్తలుడు పౌలుని ఇంటికి పిలిచినట్లుగా ఏం చేస్తారు? నా ఇంటికి వచ్చి ఉండండి. ఎన్ని రోజులు ఉంటారో వచ్చి వెళ్ళండి అన్నా ఏమో మాట్లాడండి. ఉన్నట్టు అన్నాయి. మీరు వెళ్ళే వరకు ఉండాలి. ఎప్పుడైనా ఆ మాట అనగలుగుతామంటే అయ్యారండి ఒకసారి వచ్చి వెళ్ళండి అంటాం. అంతేనే కానీ ఉండండి అయ్యారు మా ఇంటికి వచ్చి ఉండండి అంటారా? మాట్లాడండి. ఎప్పుడైనా పిలుస్తున్నావా? దైవజనుడు ఎత్తుకుంటాం మీ ఇంటికి వస్తామే కానీ ఏంటంటే అయ్యగారు మా ఇంటికి వచ్చింది, మా ఇంటికి రండి, మా ఇంటికి ఉండండి, ప్రార్థన చేయండి అని ఎప్పుడైనా పిలుస్తున్నావా? కొంతమంది మాత్రమే పిలుస్తూ ఉంటారు, కొంతమంది అసలు ఆహ్వానించలే. ఎందుకని వారిలో ఏమి తెరవలేదు? హృదయం తెరవబడలేదు, వారి మనసు తెరవబడలేదు, వారి కళ్ళు తెరవబడలేదు, వారి చెవులు తెరవబడలేదు, వారి హృదయంలోనికి వెలుగు ప్రకాశించలేదు, వారి కళ్ళలోకి వెలుగు ప్రకాశించడం అంధకారమే ఉంది. ఇంకా కుటుంబం రక్షణ పొందట్లేదు. కారణం ఏంటంటే మీరు పూర్తిగా ఏమి రాలేదు, రక్షణ పొందలేదు, హృదయంలో దేవుణ్ణి చేర్చుకోలేదు. అందుకనే కుటుంబంలో ఇంకా మిగిలిన్నారు. రక్షణ పొందబడడానికి కారణం అది. ఏమైతే ఆమె కుటుంబ వారిని బాప్తిసం పొందినప్పుడు, ఆమె ఇంటి వారిని బాప్తిసం పొందినప్పుడు ఆమె నేను ప్రభువులకు విశ్వాసం కడతానని మీరు ఎంచితే నా ఇంటికి వచ్చి ఉండడని వేడుకని మిమ్మల్ని బలవంతం చేసిందని అపోస్తలుడు పౌలు సాక్ష్యము చెప్తా ఉన్నాడు. ప్రైజ్ హల్లెలూయా. ఎప్పుడైనా దైవజనుడు మీ గురించి సాక్ష్యం చెప్పగలిగాడా? ఒకసారి ఆలోచన చేయమని ప్రభు పేరట మనం చేసుకున్నాం. ఏమంటే ఇంటికి చేర్చుకోకపోయినా ముందు హృదయాన్ని ఏం చేయాలండి? చదవాలి, వాక్యం వినాలండి. అది వినే పద్ధతి వాక్యం. అది అంతేగాని ఏదో వెళ్ళావు, ఏమంటే కార్లు పెట్టారు లేకపోతే ఆటోలు పెట్టారు, వెళ్ళావు వాక్యం వినేసావు వచ్చేసావు అన్నట్టుగా కాదు. ఏదో ఆదివారం నాడు బలవంతానికి వచ్చావు, ఏమంటే ఏ పక్కన కూర్చున్నావు విన్నావు వెళ్ళిపోయావు అన్నట్టుగా కాదు. లూదియా వాక్యాన్ని అపోస్తలుడు పౌలు చెప్పే వాక్యాన్ని ఒక్కసారే వింది. ఆ కొన్ని గంటలే వాక్యం ఉంది. ఆ కొన్ని గంటలను దేవుడు చూసింది. హృదయం తెరవబడింది, మనసు తెరవబడింది. అంతేకాకుండా కళ్ళు తెరవబడినవి, చెవులు తెరవబడినవి. హృదయంతో గ్రహించింది, కళ్ళతో చూచింది, చెవులతో వింది. నేను చేసే భక్తి ఆ దైవభక్తి మంచిది కాదని గ్రహించింది. నిజమైన భక్తి ఏంటో గ్రహించుకుంది. కాబట్టి ఆమె మారు మనసు పాప క్షమాపణ పొందింది, బాప్తిసం తీసుకుంది. దైవజనుడిని తన ఇంటి వారందరూ కూడా తీసుకుని దైవజనుడిని ఇంటికి చేర్చుకుంది. ఈ విధమైన స్థితిలో మనం సాగి వెళ్ళాలని ప్రభుపేట మనం చేస్తాం. అందుకనే లూదియా బైబిల్ గ్రంథంలో పేరు లిఖించబడింది. ఆమె గొప్ప పేరు పొందింది. గనురాలైనటువంటి స్త్రీ, ధనవంతురాలైనటువంటి స్త్రీ, వ్యాపారవేత్త. అలాంటి గనురాలైన స్త్రీ రక్షణ పొందింది. ఈ రోజున నీవు నేను రక్షణ పొందుతున్నావా? ఒకసారి ఆలోచన చేయాలని ప్రభుపేట మనం కొద్దిపాటు దేవుడు తీర్చుగా ఫలవంచినట్లయితే ప్రార్థన చేసుకుంటాం. చెప్పండి, వాక్యవంతులతో ప్రార్థన చేసుకుంటాం. ఎన్ని దినాలు ఆ యొక్క సమయాన్ని వెచ్చిస్తాం ఒకసారి ఆలోచన చేయండి. ఎన్ని సంవత్సరాలు వచ్చినప్పుడు కూడా హృదయంలో దేవుడు చేర్చుకోలేకపోతున్నాం. మనసు తెరవబడట్లేదు, కళ్ళు తెరవబడట్లేదు, చెవి తెరవబడట్లేదు. ప్రార్థన చేయి. ఎవరు మౌనంగా కొన్ని నిమిషాలు దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తాం. అయ్యా నేను చిన్నాళ్ళు టైం వేస్ట్ చేశాను ప్రభువా, హృదయాన్ని గ్రహించుకునే స్థితిలో ఉన్నాను ప్రభువా, పాపం చేస్తూనే వచ్చాను, నిద్రపోతున్నాను ప్రభు, వాక్యం చెప్పుకున్నప్పుడు నిద్రపోతున్నాను, నన్ను క్షమించు ప్రభువా. నా హృదయాన్ని ముసుగుని తొలగించుకోలేకపోతున్నాను ప్రభువా, ఆ చేయగలిగిన ముసుగుని తొలగించుకోలేకపోతున్నాను, నన్ను క్షమించు ప్రభు అని దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తాం. ఆ ముసుగు తీయబడాలి, ఆ పాపం అనే ముసుగు తీయబడాలి, అంధకారం అనే ముసుగు తీయబడాలి.
కాబట్టి దేవుని సన్నిధిలో ప్రార్థన చేద్దాం.